హాయ్ క్యూరియస్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఆలోచన. మనం ప్రతిరోజు వినే మాట బ్రెయిన్ డ్రైన్. మన దేశంలో ఉన్న మేధావులు, చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారని తెగ బాధపడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి నేను చెప్పేది కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఏదైనా ఒక కారణం వల్ల, రీసెంట్ గా మనకి చాలా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఇలాంటి ఏదైనా ఒక కారణం వల్ల మన భాషను మర్చిపోయి ఎక్కడో ఇంగ్లీష్ చదువుకుని విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసి నేను డొనాల్డ్ ట్రంప్ ఆఫీసులో చాలా కీలకమైన పోస్టులో ఉన్నా, ఎవరికి కావాలయ్యా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది ఒకేసారి వాళ్ళ బ్యాగ్స్ సర్దుకొని ఇండియాకు తిరిగి వచ్చేస్తే ఇది ఇండియాను ఒక సూపర్ పవర్ గా మారుస్తుందా, లేదా ఆల్రెడీ ఆర్థిక భారంతో, జనాభా భారంతో ఉన్న మన వ్యవస్థని కుప్పకూలుస్తుందా? ఈ క్రేజీ ఐడియాని ఈరోజు మరో ఆలోచనలో విశ్లేషిద్దాం. మీలో ఎంతమందికి ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ఒక సంవత్సరంలో 1,24,000 కోట్ల రూపాయలు ఇండియాకు పంపిస్తున్నారని? ఎకనామిక్ సునామీ అండ్ ద పాజిటివ్ సైడ్. ఎన్ఆర్ఐలు తిరిగి రావడం అంటే కేవలం మనుషులు రావడం కాదు, 1,000 కోట్ల నాలెడ్జ్ అండ్ క్యాపిటల్ తిరిగి రావడం. ఒక్కసారిగా ఇండియన్ బ్యాంకులు డాలర్స్తో నిండిపోతాయి. సిలికాన్ వ్యాలీలో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ నడిపిస్తున్న బుర్రలు మన హైదరాబాద్ అండ్ బెంగళూరు వీధుల్లో తిరుగుతుంటే ఇండియాలో స్టార్టప్ కల్చర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవడం మానేసి ప్రపంచానికి టెక్నాలజీని ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతాం. సివిక్ సెన్స్ అండ్ న్యూ సిటీస్. ఇది అసలైన మార్పు మన లైఫ్ స్టైల్లో, అంటే జీవన శైలిలో మొదలవుతుంది. విదేశాల్లో రోడ్డు మీద చిన్న కాగితం వేయడానికి కూడా భయపడే మనం ఇండియాలో మాత్రం ఎందుకు రూల్స్ పాటించలేం? ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ బలహీనంగా ఉంటుంది, అంతేకాకుండా ఫైన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ 3 కోట్ల మంది తిరిగి వస్తే వాళ్ళు మన పాత పద్ధతిలో ఉండలేరు. వాళ్ళు ప్రైవేట్ టౌన్షిప్స్ నిర్మించుకుంటారు. ఇక్కడ మినీ లండన్, మినీ న్యూయార్క్లు వెలుస్తాయి. ఈ టౌన్షిప్స్లో రూల్స్ సపరేట్గా ఉంటాయి. వాట్ అబౌట్ ఫైన్స్? సార్, ఫైన్స్ ఎలా చార్జ్ చేస్తున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే 500 సార్, ఫర్ 2, 3, 4 వీలర్స్ 10,000 చేయండి. 10,000. సిగ్నల్ జంపింగ్ 1000 సార్, 20,000 చేయండి. సిగ్నల్స్ జంప్ చేసిన, చెత్త వేసిన భారీ జరిమానాలు, అలాగే ఈ టౌన్షిప్స్ నుంచి బహిష్కరణ లాంటి శిక్షలు ఉండొచ్చు. దీనివల్ల సామాన్య భారతీయుల్లో కూడా ఒక చిన్న మార్పు మొదలవుతుంది. వాళ్ళు పాటిస్తున్నారు, మనం ఎందుకు పాటించకూడదు అనే ఆలోచన పుట్టొచ్చు. ఏ వార్ ఆన్ కరప్షన్, ట్రాన్స్పరెన్సీ. ఎన్ఆర్ఐలకు అలవాటైన అతి పెద్ద అలవాటు క్వశ్చనింగ్. The deal is sealed. Here's your cut, sir. Stop! This is corruption! ఒక పని కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, టేబుల్ కింద చేయి పెట్టడం వాళ్ళకు నచ్చదు. వాళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ పనులన్నీ డిజిటైజ్ చేయమని గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరుగుతుంది. కోట్ల మంది చదువుకున్న వాళ్ళు, పక్కాగా ట్యాక్స్ కట్టేవాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే కరప్షన్ మూలాలు కదులుతాయి. రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ కూడా తమ పాత పద్ధతులను మార్చుకోక తప్పని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఒక కల్చర్గా మారుతుంది. రియాలిటీ చెక్ అండ్ ద నెగిటివ్స్. ఒక కాయిన్కి రెండో సైడ్ ఉన్నట్టే ఈ టాపిక్ కూడా ఒక నెగిటివ్ సైడ్ ఉంది. ఒక్కసారిగా ఎంత డబ్బులైనా కుమ్మరిచ్చి భూములు, ఇళ్ళు కొనగలిగే ఎన్ఆర్ఐస్ వెనక్కి వస్తే రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలను దాటు సామాన్యుడికి ఇల్లు కొనడం ఒక కలగా మారు. అంతేకాదు, సోషల్ డివైడ్ పెరిగే అవకాశం. మేము ఫారినర్స్ అనే ఇగో వల్ల స్థానిక ప్రజలకి, ఎన్ఆర్ఐస్కి మధ్య ఒక సామాజిక, సాంఘిక ఘర్షణ మొదలయ్యే అవకాశం ఉంది. మన దగ్గర ఉన్న వాటర్, ల్యాండ్, ఎలక్ట్రిసిటీ రిసోర్సెస్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగే అవకాశం. అంతేకాదు, ఒక ఎన్ఆర్ఐ కులం అనే కొత్త కులం వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్పాలంటే ఎన్ఆర్ఐస్ అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, వాళ్ళు మన దేశానికి కావాల్సిన అవసరమైన రిఫార్మ్ ఏజెంట్స్. మరి మన సిస్టమ్ ఈ ఎన్ఆర్ఐస్ని మారుస్తుందా, లేక ఈ 3.5 కోట్ల మంది ఎన్ఆర్ఐస్ మన సిస్టమ్నే మారుస్తారా అనేది అసలైన క్వశ్చన్. ఎందుకంటే నేను చేసిన అబ్జర్వేషన్లో 10 సంవత్సరాలు యుఎస్లో ఉండి ఇండియాకి వెకేషన్ వచ్చిన వాళ్ళు రోడ్డు మీద చెత్త వేయడానికి అస్సలు ఆలోచించరు. ఒకవేళ మీరే ఎన్ఆర్ఐ అయితే ఇండియాలో మీరు మార్చాలనుకుంటున్న మొదటి విషయం ఏంటి? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంకా టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరో ఆలోచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.